శ్రీపాద ఎల్లంపల్లి సాగునీటి జలాలు రుద్రంగి మండలానికి చేరుకున్న సందర్భంగా పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు పూలతో కొబ్బరికాయలతో పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. వేసంగి వ్యవసాయ పనుల కోసం ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని రైతులు అభ్యర్థించిన మేరకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటిని అందించేలా చర్యలు తీసుకున్న సందర్భంగా ఆయనకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలుకుల తిరుపతి, గండి నారాయణ, మనోహర్, ఎర్ర గంగనరసయ్య, గడ్డం శ్రీనివాస్, మాడిశెట్టి అభిలాష్, మహిపాల్, లింగం తదితరులున్నారు. మాట ఇచ్చిన ప్రకారం మరి ఇరిగేషన్ అధికారులతో చెప్పించి వెంటనే మా రైతులు కోరగా వితిన్ 3 days లోపల మరి నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి పెద్దలు గవర్నర్ ఆదిశన్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన బట్టి వీరందరికీ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వరకు కూడా ఈ నీళ్లు ఇదే విధంగా వస్తాయని తెలియజేస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా చందుర్తి రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్లు మొన్న అనుకున్న ప్రకారం 2 రోజులలోనే నీళ్లు ఇస్తానని ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ వైపు ఆది చిన్నన్న గారు చెప్పినారో అదేవిధంగా ఈరోజు రుద్రంగి గ్రామానికి నీళ్లు చేరుకోవడం, రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది. దీనికి పొన్నం ప్రభాకర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు, మన ప్రభుత్వ వైపు ఆది చిన్నన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ